కార్తీక పురాణం. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహాత్మ్యం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. దీపదాన మహిమ. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపదానం చేయడం అత్యంత పుణ్యకరమైనది. దీపాన్ని వెలిగించేటప్పుడు పైడి ప్రత్తితో వత్తులు చేసి, వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి, ఆవు నెయ్యి వాడి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా దీపదానం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు మరియు మోక్షం లభిస్తుంది. పూర్వకాలంలో ఒక వితంతువు తన జీవితమంతా ధనం సంపాదించడానికి ప్రయత్నించింది కాని ఆమెకు సుఖం లేదు. ఆమె ఒక బ్రాహ్మణుని సలహా మేరకు కార్తీక మాసంలో దీపదానం చేయడం ప్రారంభించింది. ఆమె మనస్సు మారింది. ఆమె పాపాలన్నీ కడిగిపోయాయి. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఆమె మోక్షాన్ని పొందింది. ఈ కథ దీపదానం చేయడం వల్ల లభించే ఫలితాలను వివరించడమే కాకుండా మన జీవితంలో పుణ్యకార్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె చాలా కష్టపడి ధనం సంపాదించింది. కాని ఆమె ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు. ధనం సంపాదించడమే ఆమె జీవిత లక్ష్యంగా మారింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ వితంతువును కలిసి ఆమె జీవితంలోని తప్పులను వివరించాడు. ఆమె తన తప్పులను గ్రహించింది. బ్రాహ్మణుడి సలహా మేరకు ఆ వితంతువు కార్తీక మాసంలో దీపదానం, దానధర్మాలు చేయడం ప్రారంభించింది. ఆమె మనస్సు మారింది. ఆమె పాపాలన్నీ కడిగిపోయాయి. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఆమె మోక్షాన్ని పొందింది. ఈ కథ దీపదానం చేయడం వల్ల లభించే ఫలితాలను వివరించడమే కాకుండా మన జీవితంలో పుణ్యకార్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేయడం, పురాణాలు వినడం, దానధర్మాలు చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తే మన జీవితం సుఖమయమవుతుంది. మనం చేసిన పాపాలు కూడా క్షమించబడి మనకు మోక్షం లభిస్తుంది. కార్తీక పురాణం 6వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా దీపదాన విధి మహాత్మ్యం. ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసము అంతయు దేవాలయము నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను. వరి పిండితోగాని గోధుమ పిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానము ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసము నందు ప్రతి దినము చేసి, ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచుపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం. దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థము ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు సకల సంపదలు నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక యని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. స్తోత్రం పుస్తకం. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకు అయినను భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖితురు.
దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించదా నాలకిపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునదొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానముగాని ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిగా పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడపెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కాని దేవుని మనసార ధ్యానిచుట కాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుడెడిది. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్లి, అమ్మా, నా హితవచనము లాలకిపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను అలకిపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకునిపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకునుము. అగ్నిని చూసి మెడతదానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కాన నా మాటను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసము అంతయు ప్రాత కాలమున నదీ స్నానమును ఆమాచరించి దాన ధర్మముల జేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివే సకల సౌభాగ్యములు పొందగల వని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని ఆనాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాస వ్రతములో అంత మహాత్మ్యమున్నది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.